తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాలో అయినా సరే రేషన్ డీలర్ షాపుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది అంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, 90కి పైగా రేషన్ డీలర్ షాపులను భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ కరీంనగర్ ఆర్డీఓ గారు అయితే తెలుపుతున్నారండి. ఆర్డీఓ గారి వివరణ మేరకు ఏప్రిల్ 8వ తేదీని నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కోర్టులో పెండింగ్ ఉన్న మరికొన్ని రేషన్ డీలర్ల షాపులను కూడా భర్తీ చేయమని కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో మరికొన్ని షాపులను జోడిస్తూ మొత్తంగా 90కి పైగా షాపులను భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ ఆయనైతే తెలుపుతున్నారండి. అధికారుల వివరణ మేరకు ఈ నెల 23 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోండి అంటూ చెప్తున్నారు. సొంత గ్రామంలో నివాసం ఉంటూ 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి 10వ తరగతి విద్యార్హత కలిగిన వ్యక్తులు ఈ రేషన్ షాపుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నవారు లేదా అధికారుల కుటుంబాలతో బంధుత్వం ఉన్నవారు ఈ రేషన్ షాపుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదని చెబుతున్న అధికారులు మే 15వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తామని, 1.5 నిష్పత్తిలో మార్కులు వచ్చిన వారికి 28న ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామంటూ చెప్తుండగా ఖాళీలకు సంబంధించి మండలాల వారీగా వివరాలను కూడా అందించారు. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. గ్రామాల వారీగా రిజర్వేషన్లు అండి. గంగాధర్ మండలం నాగిరెడ్డిపూర్ బీసీబీకి, గోపాల్ రావుపల్లి బీసీఏకి, చొప్పదండి మండలంలో పెద్ద కొర్మపల్లి ఓసీ మహిళకి, మానకొండూరు మండలం పోచంపల్లిలో కెల్లేడు ఎస్సీకి, కరీంనగర్ గ్రామీణ మండలం నగునూరులో ఓసీకి, యలబోతారంలో బీసీబీకి, రామడుగు మండలం తిరుమలాపూర్లో ఎస్టీ మహిళకి, గండి ఈడబ్ల్యూఎస్ వారికి, దేశరాజుపల్లిలో ఎస్సీలకి, గోపాలరావుపేట ఓసీ మహిళకి, కొత్తపల్లి మండలం కాజీపూర్ బీసీఏ వారికి, రేకుర్తి ఓసీ, మల్కాపూర్ బీసీబీ, చింతకొండ ఈడబ్ల్యూఎస్, సీతారాంపురం ఓసీ మహిళకు ఈ విధంగా రిజర్వేషన్ వారీగా గ్రామాల వారీగా వివరాలను అధికారులు అయితే ఇచ్చారు. ఈ రేషన్ డీలర్ షాప్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో మీ మండల ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు అయితే దొరుకుతాయి. వాటిని మీరు తీసుకుని పూరించి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్, అలాగే ఇన్కమ్ తదితర సర్టిఫికెట్లను జత చేసి ఈ నెల 23వ తేదీలోపు మీరు దరఖాస్తు చేసుకుంటే మే 15వ తేదీ పరీక్ష, అలాగే 28వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహించి అర్హత ఉన్నట్లయితే రేషన్ డీలర్ షాపులు అయితే దక్కించుకోండి. తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాలో అయినా సరే రేషన్ డీలర్ షాపుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది అంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.